ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో చార్మినార్ షాపింగ్ అదంతా చూపించాను కదా. సో ఈ వీడియోలో అయితే చార్మినార్లో నేను ఏమేమి ఐటమ్స్ పర్చేస్ చేశానో విత్ ప్రైజెస్తో పాటు అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి మీరు ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లోనే ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం మూలన నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే ఈ రోజు నేను చూపించబోయే ఈ ఐటమ్స్ అన్నీ ఒకవేళ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు నేను చార్మినార్లో ఏమేమి ఐటమ్స్ పర్చేస్ చేశానో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో చార్మినార్ అనగానే చాలా మందికి మైండ్లో ఒక ఐటమ్ అయితే స్ట్రైక్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఆ ఐటమ్ ఏంటి మీ మైండ్లో స్ట్రైక్ అయ్యిందో వెంటనే ఈ వీడియో అనేది ఇప్పుడే పాజ్ చేసి ఆ యొక్క ఐటమ్ పేరు అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ యొక్క వీడియో స్టార్టింగ్లోనే చెప్తానండి, బార్గెనింగ్ అంటే మీరు చార్మినార్ కానీ లైక్ కోటి కానీ ఇలాంటి స్ట్రీట్ మార్కెట్స్ కానీ ఎక్కడికైనా సరే వెళ్ళినా బార్గెనింగ్ అనేది మంచిగా ఉంటేనే మీకు ఆ యొక్క ప్రొడక్ట్స్ అనేది మంచి రీజనబుల్ కాస్ట్లో అయితే వస్తూ ఉంటుంది. చాలామంది ఏంటి అంటే అక్కడ చాలా చాలా పెద్దగా ఎక్కువ ప్రైజెస్తో అయితే చెప్తూ ఉంటారు. బట్ మనకి ఏంటి అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అనేది మీరు బార్గెన్ చేసి మీరు పర్చేస్ చేసినట్లయితే ఆ ఐటమ్ అనేది మీకు చాలా చాలా మంచి ప్రైజెస్కి అయితే వస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా చార్మినార్లో చాలా మందికి అంటే మైండ్లో స్ట్రైక్ అయ్యే ఐటమ్ కూడా బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ అనేది చాలా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటూ ఉంటాయన్నమాట. చార్మినార్ దగ్గరలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మీకు రోడ్ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మొత్తం ఫుల్ ఆఫ్ స్టోన్స్తోని రెడీమేడ్ బ్యాంగిల్స్ ఉంటాయి, స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి, పార్టీ వేర్ బ్యాంగిల్స్ ఉంటాయి, అలాగే చిన్నపిల్లలకు ఉంటాయి, అలాగే మట్టి గాజులు వస్తూ ఉంటాయి, థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వెల్వెట్ బ్యాంగిల్స్ కూడా వస్తూ ఉన్నాయి కదా, అవి కూడా చాలా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్, అలాగే ప్రతి బ్యాంగిల్స్ మనకి రీజనబుల్ కాస్ట్లో అయితే దొరుకుతూ ఉంటాయండి. సో అందులో భాగంగా నేను ఫస్ట్ బ్యాంగిల్స్ అయితే ఇవి తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మంచిగా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఈ యొక్క బ్యాంగిల్ సెట్ అనేది తీసుకున్నానండి. సో ఇక్కడ ఏంటంటే మనకి చార్మినార్ ముందే ఈ యొక్క బ్యాంగిల్ సెట్స్ అమ్ముతూ ఉంటారనమాట బుట్టల్లో పెట్టుకుని. ఎనీ బ్యాంగిల్ సెట్ మనకి 100 రూపీస్ అయితే బార్గెనింగ్ ఉండదు, 100 రూపీస్కి అయితే ఇస్తూ ఉంటారనమాట. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క బ్యాంగిల్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చి ఇదైతే తీసుకున్నాను అనమాట, ఎల్లో అండ్ గ్రీన్ కలర్. సో దీనికి ఏంటంటే ఎల్లో గ్రీన్ కలర్ ఏంటంటే కుందన్స్తో అయితే డిజైన్ చేస్తున్నది. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే గోల్డ్ కలర్ స్టోన్స్తో అయితే మనకి ఇలా ఉన్నదండి. కంప్లీట్గా మనకి కొంచెం ఫైబర్ మెటీరియల్తో అయితే ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే మనకి మట్టి గాజుల్లో అయితే ఉండవు. సో చూస్తున్నారు కదా, మనకి సౌండింగ్ కూడా అసలు ఇది విరిగిన అంటే కింద పడినా సరే అయితే విరగవన్నమాట. సో ఈ యొక్క కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చి అయితే తీసుకున్నాను. సో ఇదేంటి అంటే మనకి ఇలా సెట్లో అయితే అమ్ముతూ ఉంటారండి. దీనికి సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ మనకి 8 బ్యాంగిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ యొక్క 8 బ్యాంగిల్స్ నాకు 100 రూపీస్ అయితే పడింది. వేసుకుంటే చాలా చాలా మంచిగా లుక్ అయితే వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇలాంటివన్నీ ఏంటి అంటే మీకు ఫిక్స్డ్ రేట్లలో ఉంటాయి. అంటే మీరు చూడండి, పెద్ద పెద్ద బ్యాంగిల్ స్టోర్స్కి వెళ్ళారనుకోండి, ఇవైతే కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తూ ఉంటారు, కానీ మీకు చార్మినార్ ముందే కొంచెం రీజనబుల్ ప్రైజెస్తో అయితే ఉంటూ ఉంటాయి. సో అక్కడ కూడా బ్యాంగిల్స్ చెక్ చేస్తూ ఉంటే చాలా చాలా మంచి బ్యాంగిల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ నాకు 8 అయితే వచ్చినాయి, 100 రూపీస్, చాలా చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా, సో ఇదన్నమాట. దాని తర్వాత నైన్కా తీసుకున్నానండి బ్యాంగిల్స్. యాక్చువల్లీ నైన్కాకి చాలా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి, బట్ ఇంకా మంచి బ్యాంగిల్స్ ఏమైనా తీసుకుందాం అనుకుంటే దాని సైజ్ అనేది చాలా చాలా చిన్నగా అయితే ఉంటుందన్నమాట. సో జారిపోతుందని చెప్పేసి ఇంక నేను పెద్దగా అయితే ఏమీ తీసుకోలేదు నైన్కాకి. సో ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, కొంచెం మనకి పర్ల్స్తో అయితే ఇలా ఫ్లవర్లా డిజైన్ చేసి ఉండి అందులోనే ఏంటంటే మనకి వైట్ కలర్ స్టోన్ అయితే డిజైన్ చేసి ఇచ్చారనమాట. సో ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది బ్యాంగిల్స్. ఇదేంటి అంటే మనకి కంప్లీట్గా మెటల్ బ్యాంగిల్స్ అండి. దీనికి ఏంటంటే కొంచెం మనకి రోజ్ గోల్డ్లో ఏ కలర్లో అయితే ఉంటుందో లైక్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే మనకు ఒక వైర్తో అయితే ఇలాగా అల్లినట్టు అయితే ఉంటాయన్నమాట ఈ యొక్క పర్ల్స్ కూడాని.
సో ఇదేంటి అంటే నాకు 100 రూపీస్. ఇదేంటి అంటే ఇక్కడ మనకి పెద్దవాళ్ళకైనా సరే 100 రూపీసే, చిన్నపిల్లల సైజ్ అయినా సరే 100 రూపీసేనమాట ఫిక్స్డ్ ప్రైజెస్. ఇవి కూడా నేను బయట చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా చార్మినార్ బయట, అక్కడే తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మనకి సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ 100 రూపీస్కి అయితే వస్తాయి. ఇవేంటంటే పెద్దవాళ్ళకి కూడా 100 రూపీసేనమాట. సో ఇది నచ్చి నైన్కాకి అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఈ బ్యాంగిల్స్ అనమాట. నెక్స్ట్ నైన్కా గురించి తీసుకున్న బ్యాంగిల్స్. దాని తర్వాత చార్మినార్ అనగానే బ్యాంగిల్స్కి ఫేమస్ కదా, సో అందు గురించి అని చెప్పి బ్యాంగిల్స్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. సో దాని తర్వాత ఈ యొక్క మెటల్ బ్యాంగిల్స్ అనేది తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా ఇది మనకి సెట్ ఆఫ్ 12 బ్యాంగిల్స్ ఎన్నో వస్తాయి. నేను క్యాలిక్యులేట్ చేయలేదు కానీ చూడండి మొత్తం మనకి మెటల్ బ్యాంగిల్సే వస్తాయి. ఇదేంటంటే ఒకటేమో ఇలా వస్తుంది, ఒకటేమో ఇలా డిజైన్ చేసి వస్తుంది అనమాట. అలాగే ఒక ప్లెయిన్ బ్యాంగిల్ అలా వస్తుంది అనమాట. ఇది కంప్లీట్గా మెటల్ బ్యాంగిల్. సో చూస్తున్నారు కదా సౌండింగ్. సో ఇది కూడా నాకు 100 రూపీసే వచ్చిందండి, 100 రూపీస్కి అని. ఇది చెప్తున్నాను కదా చిన్నపిల్లల సైజ్ అన్నా సరే పెద్దవాళ్ళ సైజ్ అన్నా సరే ఒకేలా అయితే కాస్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఒక బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇది కంప్లీట్ మెటల్ బ్యాంగిల్స్. సో చూస్తున్నారు కదా ఇవి. దాని తర్వాత బ్యాంగిల్స్ సెట్సే తీసుకున్నానండి, ఎక్కువగానే తీసుకున్నాను ఇవి. సో చూస్తున్నారు కదా ఇక్కడ బ్యాంగిల్ సెట్స్. ఇవేంటంటే పర్ల్స్, అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్, రెడ్ కలర్ స్టోన్స్తో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం చాలా చాలా బాగుందన్నమాట. ఈ యొక్క బ్యాంగిల్స్ ఏంటంటే మీరు చార్మినార్కి ఎంటర్ అవుతున్న ముందే ఇంకా మనకి ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. ఇంకా చార్మినార్ బ్యారిగేట్స్ దాటిన దగ్గర నుంచి వేరే షాపింగ్ అయితే ఉంటుంది. బ్యారిగేట్స్ కన్నా ముందే మీకు షాపింగ్ అనేది ఉంటుందండి. సో అక్కడ మీకు రోడ్ సైడ్ అయితే ఇవి అమ్ముతూ ఉంటారనమాట. సో చూస్తున్నారు కదా పర్ల్స్తోనే అలాగే రెడ్ కలర్ స్టోన్స్, గ్రీన్ కలర్ స్టోన్స్తో అయితే ఇలాగా డిజైన్ అయితే చేసున్నది. సో మంచి ఫ్లవర్ షేప్లో అయితే వచ్చి ఇలా స్టోన్స్ అయితే ఉన్నదండి. సో ఇందులో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్, అలాగే అంటే ప్యాటర్న్స్ మీన్స్ డిఫరెంట్ కలర్స్తో అయితే డిజైన్ చేసున్నది. సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట. సో ఇవేంటి అంటే అసలు బార్గెనింగ్ అన్నది లేదు, వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ అనేది చెప్పేశారనమాట. 100 రూపీస్ నాకు రీజనబుల్గానే అనిపించి తీసుకున్నాను అనమాట. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అయితే వస్తాయి. సో మనకి ఏంటి అంటే ఇలా ప్యాకెట్లో అయితే ఈ విధంగా అయితే చేసేసి ఇస్తారనమాట. మనకి ఏ సైజ్ అవైలబుల్గా ఉంటే మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్లో అయితే తీసుకోవచ్చు. మనకి ఇందులో ప్యాకింగ్ చేసేసి అయితే ఇస్తారు. సో చూస్తున్నారు కదా ఇందులో ఏంటంటే మనకి పర్ల్స్, గ్రీన్ స్టోన్స్, రెడ్ కలర్ స్టోన్స్తో అయితే బ్యాంగిల్స్ అయితే ఉంటాయి. వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే సేమ్ అదే స్టోన్స్లో అయితే నేను ఇక్కడ పర్ల్స్లో అయితే చూపిస్తున్నాను. సో చూపిస్తానండి. సో ఇలాంటి బ్యాంగిల్స్ ఏంటి అంటే మనం ఎక్కువ తీసుకున్నా సరే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ ఏంటి అంటే పర్ల్స్తోనే డిజైన్ ఉందన్నమాట. సో ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క బ్యాంగిల్స్కి మీకు ఇక్కడ గ్రీన్ స్టోను అలాగే రెడ్ స్టోన్ ఉంది కదా, ఇది ఏంటంటే కంప్లీట్గా వైట్ స్టోన్స్తోనే ఉన్నదన్నమాట. లైక్ వైట్ స్టోన్ అంటే పర్ల్స్తోనే డిజైన్ చేసి ఉన్నదన్నమాట. సో చూస్తున్నారు కదా ఇంకా గిఫ్టింగ్ పర్పస్ గురించి కూడా ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా 100 రూపీసే ఫిక్స్డ్ ప్రైజెస్. సో ఇందులోనే ఇంకో కలర్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్లీ 3 కలర్స్లోనే అవైలబుల్గా ఉంది. ఆ 3 కలర్స్ నేను తీసేసుకున్నాను. సో ఇదేంటి అంటే మనకు పర్ల్స్ లేకుండా మనకు చూడండి ఆ యొక్క పింక్ కలర్ స్టోన్, గ్రీన్ కలర్ స్టోన్స్తోనే సేమ్ అదే ప్యాటర్న్లో అయితే ఈ విధంగా అయితే డిజైన్ అయ్యి ఉన్నది. సో చాలా చాలా బాగుంది. సో నేను ఏంటంటే ఒకటి అత్తయ్య గారికి, అక్క వాళ్ళకి కూడా ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇది కంప్లీట్గా ఇలాగా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అయితే ఉంటుంది. సో మీకు 3 బ్యాంగిల్స్ ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. సో వేరియేషన్ అనేది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా. సో చూస్తున్నారు కదా వేరియేషన్ అనేది. ఇది కంప్లీట్గా మీకు గ్రీన్ అండ్ రెడ్ అలాగే పర్ల్స్తో అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టోన్స్ చూస్తున్నారు కదా ఇది కంప్లీట్గా పర్ల్స్తో అయితే ఉంటుంది. ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అయితే ఉంటుందండి. చాలా చాలా బాగుంది. సో వేసుకున్న తర్వాత కూడా చాలా చాలా మంచి లుక్ అయితే మన చేతులకి అయితే ఇస్తూ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా ఇవేంటంటే మీకు ఇంటికి ఎవరన్నా వచ్చినా సరే, లేదంటే ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నా సరే, పెద్దవాళ్ళు ఎవరన్నా సరే వచ్చినా సరే వాళ్ళకి చక్కగా జాకెట్ ముక్క అవన్నీ పెట్టి ఇలా పెట్టుకోవడానికి కూడా ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అనేది వేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అందు గురించి అని చెప్పేసి ఒక 5 సెట్స్లో అయితే తీసేసుకున్నాను. సో బాగుంటుందని చెప్పేసి మళ్ళీ అంటే చార్మినార్ అనేది మనకు కొంచెం లాంగ్ డిస్టెన్స్ కదా, మళ్ళీ వెళ్ళి పర్చేస్ చేయలేమని చెప్పేసి వెళ్ళినప్పుడే అయితే పర్చేస్ చేస్తాను అనమాట. సో
సో ఈ విధంగా అయితే ఉన్నది. సో ఈ యొక్క బ్యాంగిల్స్ కూడా ఎలా ఉన్నాయి కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో అలాగే నేను మంచి అంటే బెస్ట్ ప్రైస్కే తీసుకున్నానా లేదా అలాగే ఏమన్నా కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టేసానా అనేది కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు బ్యాంగిల్స్ అంటే బ్యాంగిల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయితే చూపించేస్తున్నాను. సో దాని తర్వాత ఇంకో సెట్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నానండి. సో చూస్తున్నారు కదా మంచి ఎల్లో కలర్ అన్నమాట. సో ఈ యొక్క బ్యాంగిల్స్ యాక్చువల్లీ నాకు చెప్పడం అయితే 300 రూపీస్ అయితే చెప్పారండి. అంటే 2 బ్యాంగిల్స్ ఇలా 2 బ్యాంగిల్స్ 300 రూపీస్ అయితే చెప్పారు. ఇవేంటి అంటే మనకి బయట చిన్న చిన్న చార్మినార్ బయట చిన్న చిన్న గాజులు కొట్లు ఉంటాయి కదా, ఆ కొట్ల దగ్గర అయితే ఉండవు. మనకి చార్మినార్ పక్కనే లాడ్ బజార్ ఉంటుంది. లాడ్ బజార్లో ఏంటంటే ఇలా ఫుల్ స్టార్టింగ్ నుంచి మనకి బ్యాంగిల్ షాప్స్ అయితే బ్యాంగిల్ షాప్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షాప్స్ మనకి స్టార్టింగ్ నుంచి లోపల వరకు ఉంటాయన్నమాట. సో ఆ షాప్స్లో డిఫరెంట్ కలెక్షన్స్ మనకి బ్యాంగిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి బ్యాంగిల్స్ కావాలనుకుంటే ఆ యొక్క లాడ్ బజార్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే షాపుల్లోని మీకు ఇలాంటి బ్యాంగిల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇది నాకు ఏంటి అంటే నాకు పట్టు శారీ ఉన్నదండి, అంటే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లోని. సో అందు గురించి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఇది నాకు 300 రూపీస్ అయితే ఈ యొక్క పేర్ అనేది చెప్పారు. బట్ నాకు ఆఫ్టర్ బార్గెనింగ్ అయితే నాకు 150 రూపీస్కి అయితే వచ్చిందండి. నేను అడగడం అయితే 100 రూపీస్ నుంచి అడిగాను, కానీ వాళ్ళు ఇవ్వడం అయితే 150 రూపీస్కి అయితే ఇంకా నేను వచ్చేస్తానంటే ఇంక లాస్ట్కి వాళ్ళే పిలిచి ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా 150 రూపీస్ అయితే ఇది పడింది. అలాగే ఇది నేను ఏంటంటే 2 చేతులకి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. సేమ్ ఆ శారీ మీదకి బాగుంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా మంచి మ్యాంగో ఎల్లో కలర్ అనమాట, ఫుల్ ఆఫ్ స్టోన్స్. అలాగే కుందన్స్ కూడా, అంటే కుందన్స్ కాదు మనకి సీజర్ స్టోన్స్లో అయితే డిజైన్ చేసి ఉన్నదండి. ఎస్పెషల్లీ ఇలాంటివి ఏంటి అంటే మనకి నైట్ టైమ్ ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా మన చేతికి మంచి గ్రాండ్ లుక్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. సో దీంతో పాటు కాంబినేషన్ లాగా ఈ యొక్క బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా ఇవేంటి అంటే కంప్లీట్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న సీజర్డ్ స్టోన్స్ అనమాట, గ్రీన్ కలర్. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే కుందన్స్తో అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశారు, చాలా. సో చూస్తున్నారు కదా ఆ యొక్క గ్లిటరీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో కూడా కనిపిస్తూ ఉన్నారు కదా. సో చాలా మంచి లుక్ అయితే ఉన్నది. సో ఇవన్నీ ఏంటి అంటే నేను 150 రూపీస్కే పేర్ 150 రూపీస్కే తీసుకున్నాను అనమాట. చాలా మంచిగా లుక్ అయితే వచ్చింది. నేను చేతులకు కూడా వేసుకుని చూసాను ఆ యొక్క షాప్లోనే. సో ఇవన్నీ నేను ఎలా వేసుకున్నానంటే గ్రీన్ అండ్ ఎల్లో శారీ ఉందని చెప్పేసి అందు గురించి అని చెప్పి ఇలా పెట్టుకుని వేసుకుందాము అని చెప్పేసి ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఆ యొక్క శారీ గురించి అని చెప్పి. చాలా బాగుంది. ఇంకా వేసుకుని అయితే ఒకసారి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అనేది ఎంత బాగుందో. మనకి యాక్చువల్లీ నాకు బ్యాంగిల్స్ అంటే మరీ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, ఏదో వేసుకోవాలి ఫంక్షన్స్కి అవన్నీ మార్చుకోవాలి అన్న దాంతోనే ఉంటాను. సో ఈసారి ఎందుకో ఇంత పెద్ద బ్యాంగిల్స్ నాకు తీసుకోవాలనిపించింది. దట్టు ఏంటంటే ఈ యొక్క కాంబినేషన్ కూడా నాకు మా హస్బెండ్కి బాగా నచ్చిందనమాట. అందు గురించి అని చెప్పేసి ఆయన కూడా తీసుకోమంటే సరే అని చెప్పి తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా. సో ఇదేంటి అంటే బార్గెనింగ్లోనే ఉంటుందండి. మనం ఏదైనా సరే మీరు బార్గెనింగ్ బాగా వచ్చి ఉంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో తిట్టుకుంటారు అనుకుంటే వాళ్ళు అయితే బార్గెనింగ్ చేయకపోతే అక్కడ మనకి మంచి ప్రైజెస్కి అయితే రాదు. వాళ్ళు చెప్పడం కూడా చాలా ఎక్కువ ప్రైజెస్కి అయితే చెప్తూ ఉంటారు, ఎలాగో మనం బార్గెనింగ్ చేస్తామని చెప్పేసి. వన్స్ మీరు బార్గెనింగే చేయకపోయారు అనుకోండి, మీరు తీసుకున్న ఐటమ్స్ కూడా మీకు బెస్ట్ ప్రైస్కి అయితే రాదనమాట. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఆల్మోస్ట్ అయితే చూపించేస్తానండి. చార్మినార్ ఫేమస్ బ్యాంగిల్స్ అనేది చూపించేస్తాను కదా. ఇంకా దాని తర్వాత నెక్ సెట్స్ కూడా చాలా బాగుంటూ ఉంటాయి. బట్ ఏంటంటే నేను అంత జిగ్జిగుల్లా వేసుకునే అంటే నెక్ సెట్స్ అయితే నేను ఇష్టపడను. అలాగే మనకి ఏంటంటే తక్కువ రేట్లో కూడా ఉంటూ ఉంటాయి. నేను చెక్ చేసాను 9Kకి ఏమన్నా బాగుంటాయో తీసుకుందామని చెప్పేసి నెక్ సెట్స్ కూడా. బట్ ఏంటి అంటే అవి చాలా పెద్ద మనకి చూడండి చాకర్స్ ఉంటూ ఉంటాయి కదా, ఇంత పెద్ద చాకర్స్. అవి ఏంటంటే ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి, కానీ చిన్నపిల్లలకంటే 9K ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే అంత పెద్ద సైజ్ అయిపోతాయి అనమాట. సో అందు గురించి అని చెప్పి తీసుకోలేదు. సో 9K గురించి అని చెప్పేసి ఇక్కడ నెక్ సెట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ యొక్క నెక్ సెట్ అయితే తీసుకున్నాను. సో చాలా బాగుందన్నమాట. నాకు అంటే అక్కడ డిస్ప్లేలో పెట్టిన వెంటనే ఈ యొక్క నెక్ పీస్ నాకు మా హస్బెండ్కి అనేది బాగా నచ్చేసింది అనమాట. ఇలాంటి సింపుల్ నెక్ సెట్స్ చిన్నపిల్లలకి వేస్తే కూడా చాలా క్యూట్గా అయితే ఉంటారు. సో నాకు ఎందుకో మరీ హడావుడిగా ఉండే ఫుల్గా స్టోన్స్ ఉండే అలా నెక్ సెట్లు ఆర్టిఫిషియల్ అయినా సరే తీసుకోబుద్ది అవ్వదన్నమాట. సో సింపుల్గా ఉండాలి, నీట్గా ఉండాలన్నమాట.
సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే మనకి గ్రీన్ కలర్ స్టోన్స్, అలాగే పైన ఏంటంటే వైట్ కలర్ స్టోన్స్తో అయితే డిజైన్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ పర్ల్స్తో అయితే హ్యాంగ్ చేస్తున్నారండి. సో చాలా చాలా బాగుంది. సో దీని యొక్క కాస్ట్ అనేది నాకు 300 రూపీస్ అయితే చెప్పినట్టున్నారు. నేను ఆఫ్టర్ బార్గెనింగ్ అయితే 180 రూపీస్కి అయితే తీసుకున్నానండి. సో చాలా చాలా బాగున్నాయి. దీనికి ఏంటి అంటే మనకి విత్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ అనేది మనకి పైన ఏంటంటే దుద్దు పాటుకు వచ్చేటప్పటికల్లా స్టోన్స్, వైట్ కలర్ స్టోన్స్తో అయితే డిజైన్ చేశారు. అలాగే మనకి కిందన హ్యాంగింగ్ పార్ట్ ఏంటంటే ఫ్లవర్ వచ్చి కిందన ఏంటంటే ఇక్కడ మనకి ఇలాగా ముత్యాలు అయితే హ్యాంగ్ అయినాయి కదా, అలాగే మనకి ఇయర్ రింగ్ కూడా ఇక్కడ మనకి ముత్యాలు అయితే ఒక ముత్యం అనేది హ్యాంగ్ అవుతున్నట్టు ఉన్నదనమాట. సో ఇలాంటివి ఏంటంటే చిన్నపిల్లలకి పెట్టడానికి బాగానే ఉంటుంది, ఆబ్వియస్లీ మనం పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటూ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, నాకు ఏంటంటే 150 రూపీస్కి ఇంకా ఇది తీసుకున్నానండి. నాకు మంచి ప్రైస్కి వచ్చిందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, పెట్టుకునేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉంటుంది. మంచిగా ఏదైనా శారీ అలాంటివి కట్టుకునేటప్పటికల్లా చాలా చాలా బాగుంటుంది. సో నైన్కా గురించే తీసుకున్నాను. సో చిన్నపిల్లలకి ఏంటంటే ఎంత గోల్డ్ ఉన్నా సరే వాళ్ళకి గోల్డ్ వేయడం కూడా మంచిది కాదు కదా, అందు గురించి అని చెప్పేసి నైన్కాకి ఇంకా ఇలాంటివి చిన్న చిన్నవి ఏంటంటే ఆడపిల్లలకి రెడీ చేసుకోవాలి, అది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా. మగ పిల్లలకి అయితే ఒక షర్టు ప్యాంటు వేసేటప్పటికల్లా వాళ్ళకి పని అయిపోతూ ఉంటుంది. ఆడపిల్లలు అనగానే అది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి, ఆ గౌన్ కొనాలి ఈ గౌన్ కొనాలి అని అనుకుంటూ ఉంటాం కదా. సో అందులో నాకంటే ఎస్పెషల్లీ నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట నైన్కాని అలా రెడీ చేసుకోవడం అంటే. సో ఇంకా దాని తర్వాత నెక్ సెట్స్ అయితే ఇంకా ఎక్కువ ఏం తీసుకోలేదు. నైన్కాకి ఒక నెక్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట. చెప్తున్నాను కదా, మరీ పెద్ద పెద్ద నెక్ సెట్స్లా ఉన్నాయని చెప్పేసి ఇంక నేను తీసుకోలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ నేను ఆల్రెడీ మొన్న అమీర్పేట్ షాపింగ్లో కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను కదా, ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే సరిపోతూ ఉంటుంది. నా దగ్గర ఇంకా చాలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా అంటే నాకు నైన్కా కూడా చిన్నపిల్ల కదా, సో అందు గురించి అని చెప్పేసి మరీ పెద్ద అంటే చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకోబుద్ది అవ్వదండి. సో ఇంకా అందు గురించి అని చెప్పి నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ ఏం తీసుకోలేదు. ఇంకా అత్తయ్య గారు వాళ్ళకి ఏమన్నా గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుందని చెప్పేసి ఇంకా అత్తయ్య గారికి అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నదో. ఇలాంటివి మనకి పార్టీస్ టైం నైట్ ఫంక్షన్స్కి వాటికి కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే గ్రాండ్ ఫంక్షన్స్కి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ యొక్క మనకి ఒక పౌచ్ లాంటిది అనుకోవచ్చు, ఇది ఒక పర్స్ అనుకోవచ్చు. ఈ పర్స్ ఏంటంటే మన చార్మినార్ బ్యారిగేట్స్ దాటిన దగ్గర నుంచి చార్మినార్ ఉంటుంది కదా, దానికన్నా ముందే రోడ్ సైడే మనకి ఎనీ ఐటెమ్ 200 రూపీస్ అనమాట, ఫిక్స్డ్ ప్రైస్. అక్కడైతే ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అంటే పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, కానీ అత్తయ్య గారికి ఏంటంటే ఎక్కువగా వెయిట్ ఉండే హ్యాండ్ బ్యాగ్స్ అయితే మొయ్యలేరు అనమాట. సో అందు గురించి అని చెప్పేసి ఇలాంటివి అనేది చాలా చాలా క్యూట్గా ఉంటాయి. ఒక ఇంటి కీస్, అలాగే ఒక చిన్న వాటర్ బాటిల్, ఒక ఫోన్, ఒక కర్చీఫ్ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చి ఇదైతే తీసుకున్నానండి. ఇది కంప్లీట్గా మనకి ఏంటంటే క్లాత్ మనకి వెల్వెట్ క్లాత్ అయితే వస్తుందండి. వెల్వెట్ క్లాత్ ఉండడం మూలనే మనకి ఎంత మంచి వర్క్ చేసినా సరే బాగా ఎలివేట్ అయితే అవుతుంది. సో హ్యాండ్లో వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్టోన్స్, అలాగే మనకి ఇక్కడ స్టోన్ లేసెస్ అయితే అంటించి ఈ విధంగా అయితే డిజైన్ అనేది మనకి డిజైన్ చేశారు. సో ఇది ఓపెన్ చేసేటప్పటికల్లా ఇలా మనకి ఇక్కడ ఇలా టిక్స్ పెట్టుకునేటట్టు ఇలా అయితే ఉంటాయండి. సో దీనికి మనకి లోపల ఏంటంటే ఇలాగ కొంచెం నీట్గా ఉండడం గురించి అని చెప్పేసి ఇక్కడ పేపర్స్ కూడా పెట్టారు. సో ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఏమన్నా చిల్లర్ కాయిన్స్ ఏమన్నా వేసుకోవాలన్నా సరే ఈ జిప్ ఓపెన్ చేస్తే చిల్లర్ కాయిన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో దీనికి మీరు ఇలాగే కాకుండా స్లింగ్ లాగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్లింగ్ బ్యాగ్లో కూడా తగిలించి పెట్టుకోవచ్చు అనమాట. ఈ యొక్క అనేది ఇక్కడ తగిలించుకుంటే మన స్లింగ్ బ్యాగ్ లాగా కూడా అయిపోతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సో నాకు బాగా నచ్చి ఇంకా అత్తయ్య గారి గురించి అని చెప్పి తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క బ్యాగ్ అనేది నాకు 200 రూపీస్ అయితే పడిందండి. సో అలాంటి టైప్లోనే నేను ఇంకో కలర్ అయితే తీసుకున్నానండి. ఇది ప్యాటర్న్ అనేది వేరే ప్యాటర్న్ డిజైన్ అయితే వేరేగా అయితే ఉంటుంది. ఇది ఏంటంటే మెరూన్ కలర్ అనమాట. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా మెరూన్ కలర్. ఇది కూడా కంప్లీట్గా వెల్వెట్ మీద డిజైన్ చేస్తున్నది. సో దీనికేమో ఇలా ఉంటుంది, దీనికేమో ఇలా ఉంటుంది అనమాట డిజైన్ కూడాని. సో మంచి కలర్స్, బ్రైట్ డార్క్ కలర్స్ అయితే తీసుకోవడం మూలన మనకు ఆ యొక్క వర్క్ కూడా చాలా చాలా మంచిగా అయితే కనిపిస్తూ ఉన్నదన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది కూడా నేను గిఫ్టింగ్ పర్పస్ గురించే తీసుకున్నానండి, నా గురించి అయితే తీసుకోలేదు.
సో ఇది కూడా నాకు 200 రూపీసే పడింది. సో చూడండి, మనం చక్కగా ఇలా వేసుకుని వెళ్తే కూడా చాలా చాలా బాగుంటూ ఉంటుందన్నమాట. సో దాని తర్వాత నేను నయనకాకి అక్కడ డ్రెస్సులు అయితే తీసుకున్నానండి. ఒక 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను అనమాట, పార్టీ వేర్ లాగా. సో చూస్తున్నారు కదా, మంచిగా ఇది కూడా మనకి వెల్వెట్ లాగా కాదు, వెల్వెట్ క్లాతే. దీనిపైన ఇక్కడ లైక్ బేబీ పింక్ స్టోన్స్, అలాగే ఇలాగా సిల్వర్ కలర్ స్టోన్స్తో అయితే మనకి ఇలా నెక్ అయితే డిజైన్ చేసి ఉన్నది. సో చూస్తున్నారు కదా, నెక్ పార్ట్ అలాగే ఇక్కడ నడుం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చారండి, కంప్లీట్గా వెల్వెట్. ఇక్కడ మెరూన్ కలర్లో వెల్వెట్ క్లాత్ ఉంది కదా, సేమ్ అదే విధంగా అయితే మనకి లోపల హ్యాండ్స్ కూడా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, దీనికైతే డిజైన్ ఏం చేయలేదు, ఓన్లీ ప్లెయిన్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు. సో చిన్న పిల్లలే కదా, స్లీవ్లెస్ అయినా సరే వేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి యోక్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. మనకు ఆల్ ఓవర్ మొత్తం ఫ్రాక్ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది. కంప్లీట్ లైట్ వెయిట్ అండి, చాలా చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా ఎంతసేపు అయినా సరే ఈజీగా క్యారీ చేయగలరు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది మీకు ఫ్రాక్ అనేటప్పటికల్లా, లాంగ్ ఫ్రాక్. సో ఇక్కడ నడుం దగ్గరికి చిన్న టాజిల్స్ అయితే ఇచ్చారండి. సో చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. సో బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా మీకు మొత్తం అంతా ఈ విధంగానే ఉన్నదన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా 3 లేయర్స్లా అయితే ఇచ్చారనమాట మొత్తం మనకి ఫ్రాక్ అంతాని. దీనికి ఏంటంటే వెనకాతలో ఒకవేళ లూజ్ అయినా సరే టై చేసుకోవడానికి ఇలా తాళ్ళు అయితే ఇచ్చారు. చాలా చాలా బాగుంది, మంచి ఆనియన్ కలర్ అనమాట. కంప్లీట్ లైట్ వెయిట్, చూడగానే పార్టీ లుక్ వచ్చిందని చెప్పి నయనకాకి అయితే తీసుకున్నాను. సో ఈ యొక్క నాకు డ్రెస్ అనేది వాళ్ళు 1100 అయితే చెప్పారండి. సో ఆఫ్టర్ బార్గెనింగ్ అయితే నాకు 600 రూపీస్కి అయితే వచ్చిందనమాట. సో ఇలాంటి ఫ్రాక్స్ మీరు బయట క్లాత్ మెటీరియల్ తీసుకుని వర్క్ చేయించుకుని మీరు స్టిచ్చింగ్ ఇచ్చి లోపల లైనింగ్ కొని స్టిచ్చింగ్ ఇచ్చినా సరే మీకు ఆబ్వియస్లీ మినిమంలో మినిమం 1500 అయినా అవుతూ ఉంటుంది. సో ఇది నాకు మంచిగానే ఉన్నది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఇంకా ఇలాంటివి ఏంటి అంటే మనం ఒక 3-4 సార్లు వాడేసి వదిలేసినా సరే మనకు అంత బాధ అనిపించదు. సో అదే మనం ఎక్కువ రేట్లు పెట్టేసి వాళ్ళకి కొన్నాం అనుకోండి, వాళ్ళు ఎదిగిపోయే పిల్లలు. దట్టు ఏంటంటే 1 or 2 అటెంప్ట్స్ వేసుకున్న తర్వాత వాళ్ళకి పొట్టు అయిపోయినా సరే, టైట్ అయిపోయినా సరే, మనకు అంత రేటు పెట్టి తీసుకున్నా సరే బాధగా అనిపిస్తూ ఉంటుంది. సో నేనేంటంటే ఏవి పడితే అవి తీసేసుకోను, క్వాలిటీ కూడా చూస్తూ ఉంటాను, వాళ్ళు క్యారీ అనేది చేయగలరా లేదా అనేది కూడా మస్ట్ అండ్ షుడ్గా కంపేర్ చేస్తానండి. ఎందుకంటే నయనకాకి గుచ్చుకున్నది ఇలాంటి నెట్టెడ్ ఫ్రాక్లు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, అస్సలు వేసుకోదనమాట. సో అందు గురించి అని చెప్పి నయనకా విషయంలో నేను చాలా చాలా డ్రెస్సుల విషయంలో అయితే చాలా పర్టికులర్గా అయితే ఉంటానన్నమాట. సో ఇదైతే నయనకా గురించి అయితే తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత నయనకాకి ఇంకో ఫ్రాక్ తీసుకున్నానండి. ఇవేంటి అంటే మనకి చార్మినార్ లోపలే షాప్స్ ఉంటాయన్నమాట. సో ముస్లిం షాప్స్లో అయితే ఉంటాయి. సో కంప్లీట్గా ఆ షాప్స్లోనే తీసుకున్నాను. ఇదొక షాప్లో తీసుకున్నాను, ఇందాక చూపించింది. సో ఇదొక షాప్లో తీసుకున్నానండి. ఇది కూడా కంప్లీట్గా కొంచెం చూస్తున్నారు కదా, నైట్ టైం పార్టీస్కి వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటూ ఉంటుంది. సో మనకి నెక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇలా మనకి పర్ల్స్లా అయితే డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి షోల్డర్, ఇక్కడ కొంచెం యోక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉన్నది. ఒక ఫ్రిల్లా అయితే డిజైన్ చేసి ఇక్కడ ఒక ఫ్లవర్లా అయితే ఇచ్చారు. సో ఆల్ ఓవర్ ఫ్రాక్ అంతా ఇలా అంబ్రిల్లా టైప్లో అయితే డిజైన్ చేశారండి. వెనకాతల ముందు కూడా ఇది కూడా మనకి మంచి ఆనియన్ కలర్లోనే ఉన్నదన్నమాట. సో దీనికి టైట్ లూజ్ అవ్వడానికి కూడా ఇలాగైతే కట్టుకోవడానికి కూడా చాలా వీలుగా అయితే ఉన్నది. సో చూస్తున్నారు కదా, ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని యొక్క ప్రైస్ అనేది నాకు 900 రూపీస్ అయితే చెప్పారండి. ఆఫ్టర్ బార్గెనింగ్ అయితే నేను 400 రూపీస్కి అయితే తీసుకున్నాను. సో నేను బార్గెనింగ్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రైజెస్ కూడా చెప్తున్నాను కదా. సో బెస్ట్ ప్రైస్కే తీసుకున్నానా లేదా అంటే ఎక్కువ ఏమైనా పెట్టేసానా కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంకా దాని తర్వాత మీకు ఇంకో విషయం ఒక ఐటెం చూపించాలి. సో చార్మినార్లో యాక్చువల్లీ నాకు తెలీదు, చార్మినార్లో మగ్గం వర్క్స్ చేసేసి రెడీమేడ్గా మీకు ఏ కలర్ బ్లౌజ్ కావాలంటే ఆ కలర్ బ్లౌజెస్ అయితే రెడీమేడ్గా అమ్మేస్తూ ఉంటారనమాట. సో నాకైతే ఒక శారీ మీదకి కావాలి, నేను అలా షాపింగ్ చేసుకుంటూ ఉంటే అక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ రెడీమేడ్ కూడా అమ్మేసే షాప్స్ అయితే ఉన్నాయన్నమాట.
సో ఆబ్వియస్లీ అవును నేను ఎలాగో మగ్గం వర్క్ చేయించుకోవాలి కదా, ఒకసారి రేట్లు అవన్నీ చెక్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో ఆ మగ్గం వర్క్ షాప్లో కూడా చాలా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అంటే మనకు రెడీమేడ్గా మగ్గం వర్క్ చేసేసి అమ్ముతున్న బ్లౌజ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందులో నేను ఏంటంటే గ్రీన్ కలర్ నాకు ఒక శారీ అయితే ఉన్నది, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోని. దానికి ఎలాగో మగ్గం వర్క్ అనేది చేయించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి వెళ్ళేటప్పటికల్లా నాకు మంచిగా అనిపించింది ఈ యొక్క డిజైన్ కూడా అని. సో ఎలా ఉన్నదో కూడా ఇక్కడ నేను మీకు షేర్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదేంటి అంటే మీకు నెక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, మొత్తంగా ఈ విధంగా అయితే ఉంటుంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. స్టోన్స్ అలాగే బీడ్స్తో అయితే డిజైన్ చేశారు ఆల్ ఓవర్ నెక్ అంతా. మీకు రౌండ్ కలర్ నెక్లో అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటి అంటే ఈ సైడ్ది మీకు ఇక్కడ బ్లౌజ్కి సైడ్ పార్ట్ కూడా కనిపించాలి కదా. సో అందు గురించి కూడా ఇలా అయితే డిజైన్ చేశారు. సో హ్యాండ్స్కి వచ్చేటప్పటికల్లా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్. సో చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే మనకి ఎల్బో వరకు వచ్చే హ్యాండ్స్కి అయితే డిజైన్ చేశారనమాట. సో నాకు లక్కీగా ఏంటంటే నా శారీ కాంబినేషన్ కూడా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ నా శారీ మీద కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను రెడీమేడ్ కానీ. సో ఇప్పుడు మనం బ్లౌజ్ మెటీరియల్ తీసుకుని ఆ మగ్గం వర్క్ ఇచ్చి అవన్నీ చేయించుకోవాలన్నా సరే టైం అనేది ఎక్కువ తినేస్తూ ఉంటుంది. మగ్గం వర్క్ చేయించుకుని మళ్ళీ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా సరే ఎక్కువ పడుతూ ఉంటుంది కదా. సో అందు గురించి అని చెప్పి ఇలా మనకి ఏంటంటే టైం కూడా కలిసి వస్తూ ఉంటుంది. ఒకవేళ టైం లేని వాళ్ళు అయితే ఇలా రెడీమేడ్గా ఇలాంటి బ్లౌజెస్ అంటే మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ అయితే తీసుకుని స్టిచ్ చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అంటే హ్యాండ్స్కి ఈ రెండు హ్యాండ్స్కి అయితే ఈ విధంగా అయితే ఇచ్చారండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా బాగుంది. సో దీని యొక్క ప్రైస్ ఏంటి ఎంతో వెంటనే ఈ వీడియో పాజ్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ యొక్క బ్లౌజ్ పీస్ కూడా నాకు చాలా అంటే బ్లౌజ్ పీస్ అంటే వర్క్ చేసింది కూడా నాకు మంచి ప్రైస్కే వచ్చింది. వాళ్ళు చెప్పడం అయితే ఆబ్వియస్లీ చాలా ఎక్కువ ప్రైజే చెప్పారు. ఆఫ్టర్ బార్గెనింగ్ అయితే నాకు మంచి ప్రైస్కే వచ్చింది అనమాట. నేను బయట చేయించుకున్నా సరే ఎక్కువ కాస్టే పడుతూ ఉంటుంది. సో ఈ యొక్క వర్క్కి నేను తీసుకున్న అంటే నేను ఇచ్చిన డబ్బులు కూడా వర్త్ అనిపించి నేనైతే తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా అంటే మీకు ఆ యొక్క లాడ్ బజార్ లోపలికే సందుల లోపలికి ఉంటుంది అనమాట ఆ యొక్క మగ్గం వర్క్ చేసే షాప్స్ కూడా. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే వాళ్ళు చేసేసి ఇస్తారు. అలాగే మీకు ఒకవేళ మీకు శారీ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా లేకపోతే అక్కడ రెడీమేడ్ బ్లౌజ్ అంటే ఇలా మెటీరియల్ అవైలబుల్గా లేకపోతే మీరు ఆ యొక్క తాన్ తీసుకుని కూడా మీరు ఒక డిజైన్ ప్యాటర్న్ అనేది ఎంచుకుని కూడా మీరు చెప్పినట్లయితే వాళ్ళు ఒక 2 to 3 డేస్లో కూడా వాళ్ళు చేసేసి అయితే ఇస్తారు. అలాగే వాళ్ళు మళ్ళీ మీరు అంత దూరం మీరు చార్మినార్కి వచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ యొక్క ఫోన్ నెంబర్ మీ యొక్క అడ్రస్ కూడా చెప్పినట్లయితే వాళ్ళు రివర్స్లో అయితే వన్స్ ఈ యొక్క వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొరియర్ కూడా చేస్తూ ఉంటారంట. అదైతే నేను అడిగాను. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట. సో చాలా చాలా బాగుంది. సో ఇదైతే తీసుకున్నాను, ఇది ఇంకా వర్క్ అయితే చేయించాలి. సో దీని యొక్క ప్రైస్ అయితే ఇప్పుడు చెప్పేస్తాను. యాక్చువల్లీ దీని యొక్క ప్రైస్ నాకు 2500 అయితే చెప్పారండి. ఆఫ్టర్ బార్గెనింగ్ తర్వాత అంటే 2500 అంటే ఈ యొక్క బ్లౌజ్ పీస్ 200 రూపీస్, మనకి వర్క్ చేయడానికి 2300 రూపీస్, అంటే మొత్తం టోటల్ 2500. ఈ 2500కి ఆఫ్టర్ బార్గెనింగ్ నేను ఎంతకు తీసుకున్నానంటే చెప్పనా 1200 అంటే 1200కి అయితే తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ 200 అలాగే వర్క్ చేయడానికి 1000 రూపీస్ అని చెప్పేసి ఇచ్చి ఆఫ్టర్ బార్గెనింగ్ 1200కి అయితే తీసుకున్నాను అనమాట. ఆయన అయితే ఇవ్వనండి అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. వచ్చిరా నేను హిందీలో అయితే నేను ఆయన మాట్లాడుకుని మొత్తానికి అట్ ఫైనల్గా అయితే 1200కి అయితే నేను రేట్ అనేది ఫిక్స్ చేసి అయితే ఈ యొక్క బ్లౌజ్ అనేది తీసుకున్నాను. సో ఈ యొక్క బ్లౌజ్కి నేను మంచి రేటే పెట్టేనా లేదా అనేది కూడా నాతో వెంటనే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు ఏంటంటే మన కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నా సరే ఆన్ యావరేజ్గా మనకి ఒక 1000 రూపీస్ లేనిదే కంప్యూటర్ వర్క్ డిజైన్ కూడా రావట్లేదు. ఆ రేట్లోనే మనకి మంచిగా గ్రాండ్ లుక్ ఉండే మనకి మగ్గం వర్క్ కూడా ఇలాగ మనకు వచ్చేసిందంటే విత్ మనకి క్లాత్ వచ్చిందంటే చాలా చాలా మంచి ప్రైజే అని అనుకుంటున్నాను అనమాట. సో ఇదైతే తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత నేను ఒక 2 టాప్స్ అయితే తీసుకున్నానండి. సో చూడండి ఏం తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మంచి మెరూన్ కలర్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది.
సో కంప్లీట్గా మనకి ఇక్కడ యోక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా కంప్లీట్గా ఇలా స్టోన్స్ అలాగే చూస్తున్నారు కదా చిన్న చిన్న చిప్స్ వర్క్ అయితే డిజైన్ చేస్తున్నది. సో ఇందులో కూడా డిజైన్స్ కూడా ఉన్నాయి కానీ కలర్ ప్యాటర్న్స్ అయితే ఎక్కువ లేవండి, ఓన్లీ సింగిల్ పీసే అనమాట. సో ఏది కావాలన్నా సరే సింగిల్ పీసే. బట్ ఇవేంటి అంటే ఫిక్స్డ్ ప్రైస్ 500 రూపీస్ అనమాట. అక్కడ అంటే మనకి చార్మినార్ లోపలే ఇంకా చిన్న చిన్న హ్యాంగింగ్స్కి వేసి ఉంటాయి అనమాట. సో అందులో చెక్ చేసి అయితే తీసుకున్నాను. ఇది కంప్లీట్గా మనకి హ్యాండ్స్ ఏమో 3/4 హ్యాండ్స్ అయితే వస్తాయి. ఇది కంప్లీట్గా గోల్డ్ ప్రింట్ ఇలా డిజైన్ చేస్తున్నది అనమాట. ఆల్ ఓవర్ హ్యాండ్స్ అంతా గోల్డ్ కలర్తో అయితే ప్రింట్ చేసి ఉన్నది. మనకి యోక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే చిన్న చిన్న చిప్స్తో అయితే ఇలా వర్క్ చేసి ఉన్నదండి. చాలా చాలా గ్రాండ్గా ఉన్నది. నేను వచ్చిన తర్వాత వేసుకున్నాక కూడా చూశాను, చాలా చాలా బాగుంటుంది. ఇదేంటంటే కంప్లీట్గా లాంగ్ లెంత్ కుర్తీ అండి. సో చూస్తున్నారు కదా కింద కూడా మనకి హ్యాండ్కి ఏ విధంగా అయితే ఇలా డిజైన్ చేశారో మన కింద పార్ట్కి వచ్చేటప్పుడు కూడా అదే ప్రింటెడ్తో గోల్డ్ కలర్ ప్రింట్తో అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. అలాగే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఏమైనా లూజ్ అయినా టైట్ అయినా సరే ఇది మనకి ఇలా కట్టుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు చార్మినార్ ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో మీరు బట్టలు తీసుకున్నారు అనుకుంటే మీ సైజ్ కన్నా ఒక 2 ఎత్తులు అంటే 2 ఎంతులు మీరు పెద్ద సైజే తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి షాప్స్లో మీరు తీసుకున్నట్లయితే ఆఫ్టర్ వాష్ తర్వాత షింక్ అయిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇలాంటి రేయాన్ క్లాత్ మెటీరియల్ ఉండేవైతే ఆఫ్టర్ వాష్ తర్వాత చాలా చాలా షింక్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో అందు గురించి అని చెప్పి మీరు రెగ్యులర్గా తీసుకునే అంటే సైజెస్తో కంపేర్ చేస్తే ఒక 2 రెట్లు పెద్ద సైజ్ అయితే తీసుకోండి అనమాట. సో యాక్చువల్లీ నా యొక్క సైజ్ అనేది నేను ఎల్ అండి నాది సైజు. ఇక్కడ నేను చూస్తున్నారా XXL సైజ్ అయితే తీసుకున్నాను. సో XXL సైజ్ తీసుకుంటే నాకు కరెక్ట్గా అనిపించింది అనమాట. అంటే కరెక్ట్గా అనిపించింది అంటే కొంచెం లూజ్ ఉంది కానీ షోల్డర్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా హ్యాండ్స్ అయినా సరే అన్నీ కరెక్ట్గా అయితే ఉన్నాయి. ఆఫ్టర్ వాష్ అయిన తర్వాత నాకు షింక్ అయినా సరే చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతూ ఉంటుంది. సో బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇలాగ మనకి తాళ్ళు కట్టుకునే పేస్ దగ్గర ఇలాగ టాజిల్స్ అయితే హ్యాంగ్ చేశారు గోల్డ్ కలర్లోనే. సో ఈ యొక్క టాప్ అనేది నాకు 500 చాలా చాలా రీజనబుల్గా అనిపించింది. అదే బయట షాప్స్లో అయితే తీసుకున్నట్లయితే ఆన్ యావరేజ్గా ఒక 1200 అయితే ఉంటుంది ఈ యొక్క కుర్తీ అనేది. సో లాంగ్ కుర్తీ అనమాట. సో దీని మీదకి మీరు గోల్డ్ కలర్ లెగ్గిన్తో అన్నా సరే పర్వాలేదు, సిల్వర్ కలర్ లెగ్గిన్తో అన్నా సరే పర్వాలేదు, దేంతోనన్నా మీరు చక్కగా చేసుకోవచ్చు. దాని తర్వాత అంటే మ్యాచ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక టాప్ అయితే తీసుకున్నాను. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నదండి. సో చూస్తున్నారు కదా ఇది కూడా కంప్లీట్గా డిజైన్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి సిల్వర్ కలర్ ఇలాగా థ్రెడ్ వర్క్తో అయితే డిజైన్ చేస్తున్నది. ఇక్కడ ఏంటంటే మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ ప్లాస్టిక్ మిర్రర్స్తో అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేస్తున్నది. సో ఆల్ ఓవర్ మొత్తం డ్రెస్ అంతా మనకి ఇలా మంచి ఒక బాటిల్ గ్రీన్ కాంబినేషన్, అంటే మీకు ఏ కలర్లో కనిపిస్తుందో తెలియదు కానీ మంచి బాటిల్ గ్రీన్ అనమాట, ఆ కాంబినేషన్ అయితే ఉంటుంది. మీకు నెక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఎలా ఉంటుంది ఈ డిజైన్ అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ స్లిట్ మోడల్లో అయితే ఇక్కడ డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇలా ఉంటుందన్నమాట ఓపెన్. సో మీకు ఇక్కడ వరకు ఏంటంటే విత్ లైనింగ్ ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా విత్ లైనింగ్ వచ్చింది. సో దీని కిందకు వచ్చేటప్పటికల్లా ఆఫ్టర్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి కింద పార్ట్కి వచ్చేటప్పటికల్లా లైనింగ్ లేదు, కంప్లీట్గా మొత్తం టాప్ అంతా ఇదే విధంగా అయితే ఉన్నదండి. హ్యాండ్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా మనకి నెక్కి ఏ విధంగా డిజైన్ చేశారో సేమ్ ఏ థ్రెడ్తో డిజైన్ చేశారో సేమ్ అదే డిజైన్ అయితే ఉంటుంది. హ్యాండ్ వర్క్ వచ్చేటప్పటికల్లా ఇలా డిజైన్ చేశారు. అలాగే మనకి నెక్ పార్ట్కి ప్లాస్టిక్ మిర్రర్స్తో అయితే డిజైన్ చేశారు కదా, సేమ్ అదే విధంగా హ్యాండ్స్కి కూడా ఇచ్చారనమాట. సో దీని లోపలికి మనకి ఒక పెద్ద పెలాజో లాగా ఇచ్చారనమాట. సో చూపిస్తాను సేమ్ మొత్తం. సో చూస్తున్నారు కదా పెలాజో అనమాట. ఇదేంటంటే మనకి కొంచెం పెద్ద సైజ్ అయినా అంటే కొంచెం టైట్ అయినా సరే మనకి ఎలాస్టిక్ ఉండడం మూలాన ఈజీగా మనకి ఫిట్ అవుతూ ఉంటుంది. సో కంప్లీట్గా ఇలా పెద్ద పెద్ద పెలాజోస్ అనమాట. ఈ యొక్క పెలాజో లోపల లైనింగ్ కూడా ఇచ్చారనమాట. సో ఇదేం క్లాత్ మెటీరియల్లో సేమ్ అదే క్లాత్ అనమాట. సో ఈ యొక్క ప్యాంట్ మన లోపల వేసుకోవడం మూలాన కూడా చాలా నీట్గా అయితే మనకి డ్రెస్ అనేది చాలా చాలా బాగుంది. సో ఈ యొక్క క్లాత్ ఏంటి అంటే మనకి కొంచెం అది జార్జెట్ టైప్లో అయితే ఉన్నదండి. సో ఇవి ఏంటంటే మనకి క్లాత్స్ అనేది షింక్ అవ్వదన్నమాట. చాలా చాలా అంటే మనం వాష్ చేసినా సరే యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నదో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. సో ఇది ఏంటంటే నేను XL సైజ్ తీసుకున్నాను.
సో ఎక్సెల్ సైజ్ ఎందుకు తీసుకున్నానంటే మనకు వాష్ చేసినా సరే అదే ఫిట్టింగ్లో అయితే ఉంటుంది. సో అందు గురించి అని చెప్పి ఈ క్లాత్లో అయితే ఎక్సెల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఇలాంటివన్నీ ఏంటి అంటే సింగిల్ పీసెస్ ఉంటాయండి. సో అందు గురించి అని చెప్పి సేమ్ ఇదే పీస్ కావాలి అంటే మీకు దొరకదు. సో దీని యొక్క ప్రైస్ నాకైతే 1500 అయితే చెప్పారు. సో ఆఫ్టర్ బార్గెనింగ్ అయితే నేను 700 రూపీస్గా అయితే తీసుకున్నానండి. అంటే పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ లోపలికి వెళ్ళి అంటే సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకున్నాను. సో 700 రూపీస్కి అయితే నాకు మంచిగానే వర్త్ అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఒక టాప్ వచ్చింది, అలాగే టాప్ లోపలికి ప్యాంట్ కూడా వచ్చిందనమాట. సో నాకు వర్త్ అనిపించి ఇంక తీసుకున్నాను. యాక్చువల్లీ నేను 500 రూపీస్ నుంచి బార్గెనింగ్ మొదలు పెట్టాను. వాళ్ళు అయితే ఇవ్వనని చెప్పేశారు. ఆఫ్టర్ 650 ఆ తర్వాత 700 వరకు ఇంక బార్గెనింగ్ చేసి ఇంక ఓకే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఈ యొక్క డ్రెస్సెస్ కూడా మనకి ఏంటంటే నైట్ టైం పార్టీస్ కూడా వేసుకోవడానికి బాగుంటూ ఉంటుంది. కంప్లీట్గా అయితే ఇవేనండి నేను చార్మినార్లో పర్చేస్ చేసిన ఐటమ్స్. దాని తర్వాత ముందు ఇంకొకటి మిగిలినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నైన్కా గురించి అయితే ఇక్కడ అంటే షూస్ అయితే తీసుకున్నానండి. సో స్టోన్ షూస్ అనమాట. ఇది 100 రూపీస్ అయితే పడింది. సో చాలా అంటే యాక్చువల్లీ 150 రూపీస్ ఫిక్స్డ్ అని చెప్పారు, కానీ నేను బార్గెనింగ్ చేసి 100 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇక్కడ ఫుల్ ఆఫ్ స్టోన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి మంచి పీచ్ కలర్లో అయితే ఉంటుంది. సో ఇది ఒక షూస్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత నైన్కాకి ఒక వాచ్, ఆల్రెడీ మొన్న అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్లో కూడా ఒక వాచ్ తీసుకున్నాను కదా, అలాంటిదే ఇంకా ఇది ఇంకో డిజైన్ అనమాట. ఇది ఒక మంచి పింక్ కలర్ అనమాట. సో ఈ ఒక పింక్ కలర్ వాచ్ అయితే తీసుకున్నాను. సో దీని యొక్క ప్రైస్ అనేది నాకు 60 రూపీస్ అయితే పడింది. యాక్చువల్లీ 100 రూపీస్ చెప్పారు. సో 60 రూపీస్కి వచ్చిందనమాట. సో ఇందులో బ్యాటరీ కూడా వేసేసి ఇచ్చారు, ఇది తిరుగుతున్న బ్యాటరీయే. సో ఇది ఒకటి తీసుకున్నాను నైన్కాకి. ఇంకా దాని తర్వాత ఇవి ఒక లిప్ బామ్స్ అయితే తీసుకున్నానండి. ఇవేంటంటే మనకి చూడడానికి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కానీ ఆఫ్టర్ మనం లిప్స్కి వేసుకున్న తర్వాత మనకి కొంతసేపటికి అయిన తర్వాత లిప్స్ అనేది పింక్గా అవుతూ ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ స్వేస్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి వేసుకునేటప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. సో అలా కొంచెం టైం గడుస్తున్న కొద్దీ మనకి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాగని మనకి డార్క్ పింక్లా అయితే రాదు, మంచి బేబీ పింక్ షేడ్లో అయితే వస్తుందన్నమాట. మనకి లిప్స్కి మాయిశ్చరైజర్గానే ఉంటుంది, మన లిప్స్ కూడా మంచి కలర్ఫుల్గా అయితే ఉంటాయి. సో ఇది ఏంటంటే మనకి 20 రూపీస్ అయితే పడిందండి. సో ఇలాంటివి ఏంటంటే మీకు ఆన్లైన్లో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా వాటిల్లో కూడా అవైలబుల్గానే ఉంటాయి. సో ఇవైతే 2 తీసుకున్నాను, ఈచ్ వన్ 20 రూపీస్ అయితే పడింది. ఇంకా దాని తర్వాత ఇది కూడా మ్యాజిక్ లిప్ బామేనండి. సో లిప్స్టిక్ లాగే ఉంటుంది కానీ లిప్ బామే. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వేసుకున్నది కొంచెం కలర్ అయితే వచ్చింది కదా, మరీ ఎక్కువ కలర్లా అయితే రాదు. సో ఇది కూడా ఒక లిప్స్టిక్కే, అంటే లిప్స్టిక్ అంటే లిప్ బామ్ లాంటిదే, లిప్స్టిక్ టైప్ మోడల్ అనమాట. చూడ్డానికి ఇంకా మీకు వేసుకుంటే ఏమి ఉండదు, కానీ ఇక్కడ చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, వేసేటప్పటికి ఏం లేదు, కొంచెం టైం అయ్యేటప్పటికల్లా ఈ విధంగా అయితే కొంచెం కలర్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇదే వేసుకున్నాను. సో ఇంకా నేను మీతో మాట్లాడేటప్పటికల్లా కొంచెం తగ్గింది, కానీ కలర్ వేసుకునేటప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. కొంచెం టైం గడుస్తున్న కొద్దీ కలర్ అనేది మనకి ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది అనమాట. సో వీటిల్నే మ్యాజిక్ లిప్స్టిక్స్ అంటూ ఉంటారు. సో న్యూడ్ షేడ్స్, అలాగే మీకు మేకప్ అనేది ఎక్కువగా ఇష్టపడలేని వాళ్ళైతే ఈ యొక్క లిప్స్టిక్స్ అనేది, అంటే ఈ యొక్క లిప్ బామ్ లాంటివి కూడా ట్రై చేయండి. మీ యొక్క లిప్స్ అనేది మాయిశ్చరైజింగ్గానే ఉంటుంది, అలాగే మీ యొక్క లిప్స్ కూడా మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. మరి ఎక్కువ కలర్ లేకుండా కరెక్ట్గా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, కలర్ అనేది బయటకు వస్తూ ఉన్నారు కదా. సో దీని యొక్క ప్రైస్ అనేది నాకు 40 రూపీస్కి అయితే వచ్చిందండి. యాక్చువల్లీ 60 రూపీస్ ఎంతో చెప్పారు. మనకేంటంటే చార్మినార్ ముందే కాస్మెటిక్స్ అన్ని చిన్న బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. సో ఆ యొక్క కాస్మెటిక్స్ దగ్గర ఇలాంటివి మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇది నాకు 40 రూపీస్కి అయితే వచ్చింది. సో చూసారు కదా, ఇంకా ఆల్మోస్ట్ అన్ని షేర్ చేసేసాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా నేను చార్మినార్లో చేసిన షాపింగ్ అదంతా నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ రోజు నేను చేసిన అంటే ఈ యొక్క వీడియోలో మీకు ఏ ఐటెం అనేది నచ్చిందో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అలాగే నేను ప్రైజెస్ కూడా మీతో షేర్ చేశాను కదా, బెస్ట్ ప్రైస్కే తీసుకున్నానా లేదా కూడా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకుంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. So until then, take care. Bye bye. See you soon.